హల్లెలూయా. ముందుకు జరిగి కూర్చోనండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేనికి సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు, మంచిదే. దేనికి సంతోషంగా ఉన్నారు? ఎందుకొరకు సంతోషంగా ఉన్నారు? దాని కారణం ఏంటి చెప్తారా? సంతోషంగా ఉన్నారన్నారు, మంచిదే. దేని కొరకు సంతోషంగా ఉన్నారు? దాని కారణం ఏంటి? మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా ఆయన జన్మించినాడు. అది గొప్ప సంతోషం. నేను సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకములో జన్మించిన దాన్ని బట్టి ఈరోజు మనము ఇంత చక్కగా మరి ప్రభుని స్తుతించగలుగుతుంటున్నాం. నేను జీవితాన్ని ఆయన మార్చి మన బ్రతుకులలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేసిన దాన్ని బట్టి ఈ రోజున మనము ప్రభుని ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్తారా గట్టిగా? ఆమేన్. అంటే మీరు సంతోషంగా లేరనేది అర్థం. ఎవరు సంతోషంగా లేరా? బయట వాతావరణం చల్లగా ఉంది, గట్టిగా ముసుగుదని నిద్రపోతున్నారు అందరూ. అదే ఇంకా ఏదైనా వ్యక్తిగత అవసరం అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తాం? వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తాం. కానీ ఈ రోజున దేవుడు నా జీవితాల్లో మానవాళి జీవితానికి ఒక శ్రేష్టమైన జ్ఞాపకముగా, విమోచకుడిగా మన కొరకు ఆయన వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడానికి మనం మర్చిపోతా ఉన్నాం. మంచిది. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో మరి చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. కొన్ని మాటలు నేర్చుకుందాం. మీకు కొన్ని విషయాలు అందించాలని నేను ఆశ కలుగుతుంటున్నాను. బైబిల్లో గమనిస్తూ ఉన్నప్పుడు యెషయా భక్తునికి దేవుడు ఒక వాక్కునిచ్చాడు. ఒక వాగ్దానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. ఆ ప్రవచన మాట ఆయన ప్రవచన గ్రంథములో లిఖించినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క అనుభవము ఆ మాట చదివిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగింది. ఏంటి ఆ మాట? ఆ యొక్క వచనము ఏమి తెలియజేస్తూ ఉన్నది? అనేకమైనటువంటి యొక్క మరి ప్రవచనాలు అనేక మంది భక్తులైనటువంటి వారు వారి యొక్క అనుభవంలో దేవుడు వారికి తెలియపరిచినది ప్రవచన రీతిగా మరి వారు తెలియచేసినటువంటి ఆ క్రమంలో వారు ప్రవచించారు. మొదటిగా యెషయా భక్తుడు ప్రవచనము మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తున్నప్పుడు ఒక చక్కని మాట రాయబడుతూ ఉంటుంది. అక్కడ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ చరణంలోనికి మనం వెళ్ళినప్పుడు 14వ వాక్యంలోనికి వెళ్తే అక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మాతో నీవు మాట్లాడండి. నాన్న, నీ యొక్క లేఖనములలో ఉన్నటువంటి యొక్క అర్థాన్ని మేము గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మదేవ మా హృదయములలో ఈ ఉదయకాల సమయంలో నీ మాటను నాయన మేము లిఖితం చేసుకున్నట్లుగా మీరు కార్యమును జరిగించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి మనసు, అంగీకరించగలిగిన హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ మాకు ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు అనుగ్రహించినట్లుగా కార్యమును జరిగించమని మీకు వందనాలు తెలియచేస్తూ కృపను కోరుతూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించమని కోరుతూ ఉంటున్నాను. యెషయా భక్తునికి ఇవ్వబడినటువంటి యొక్క ప్రవచన వాక్కులో
ఇమ్మానుయేలు అన్న ఒక మాట మనం అక్కడ గమనించగలుగుతున్నాం. ఏం చూస్తున్నాము? ఇమ్మానుయేలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాట నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనము వాక్యముల నుండి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయము దయచేయునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. ఇమ్మానుయేలు. ఈ ఉదయకాల సమయంలో ఇమ్మానుయేలు అనేటువంటి యొక్క వచన భాగముని మనము ధ్యానం చేద్దాం. ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మన జీవితాల్లో చేయనుద్దేశించేటువంటి కార్యాలు ఏమై ఉంటా ఉన్నాయి, ఏం చేయాలని తలస్తుంటున్నాడు అన్నటువంటి సహాయము దయచేయునుగాక అన్నటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. గమనించండి, ఇమ్మానుయేలు అన్న ఈ యొక్క మాట అర్థాన్ని గమనిస్తే దేవుడు మనకి తోడు. ఏమండి, ఎవరు తోడున్నారు? దేవుడు నీకు నాకు ఎప్పుడు ఆయన తోడుగానే ఉంటాడు. చాలా సందర్భాలలో మనము ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. భయము మనలో కలిగినప్పుడు ఏం చేస్తాం? ఏం ఆలోచనలోకి వెళ్తాం? నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నాకు ఎవరు అండగా నిలబడేవారు లేరే అని ఈ తలంపు ఖచ్చితంగా మనలో వచ్చింది. అవును కదండి? ఈ ఆలోచన సహజంగా మనకి కలుగుతుంది. కానీ దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ఎవరికి తోడండి? దేవుడు నీకు నాకు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు భయము కలగాల్సిన పరిస్థితులు ఏమి నీ జీవితంలో కలిగినా, ఆందోళనకరమైన పరిస్థితులు ఏమి వచ్చినా సహాయముగా తోడై ఉన్న దేవుడు నీకు ఖచ్చితమైన సహాయాన్ని నీ జీవితంలో ఆయన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలో అర్థం కాని ఆ సమయాలలో నా కుమారుడని నీకు తోడుగా ఉన్నాను అని ఆశ్చర్యమైన తన సహాయాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఈ యెషయా గ్రంథములో ఇమ్మానుయేలు అన్నటువంటి యొక్క మాట 3 సార్లు ఉపయోగించడం జరిగింది. ఇమ్మానుయేలు అన్న ఈ మాట హెబ్రీ భాష అర్థాన్ని తర్జుమాను గమనిస్తూ ఒకసారి ఆలోచన చేయగలిగినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. గాడ్ విత్ us. దేవుడు నాకు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దామా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. గట్టిగా చెప్తాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. గమనించమని కోరుతూ ఉన్నాను. గొర్రెల కాపురులతో దేవదూత వర్తమానము తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది. అయ్యా, వారు ఆ దూతను చూసి భయపడ్డారు. ఇదిగో భయపడవద్దు, ప్రజలకు కలిగే వర్తమానము, సంతోషాన్ని కలుగు చేసే వర్తమానం మీకు చెప్తాను. అది ఏంటంటే యేసు ప్రభువారు పలానా దావీదును పట్టణంలో జన్మించారు, మీరు అక్కడికి వెళ్ళి ఆయన చూడండి, ఆయన దర్శించుకోండి అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యముగా, అద్భుతముగా వారు అక్కడికి వెళ్ళగలిగారు వారి ప్రయాణాన్ని. గమనిస్తే ఉదయకాలంలో మనము నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన పాఠాలు ఏమున్నాయి? చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనతో ఏం మాట్లాడడం తలుస్తుంటున్నాడో దాన్ని ఏం చేస్తామండి? ఆలకించే ప్రయత్నాన్ని చెయ్యం. మనకు వచ్చిన ఆలోచనలోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏ తలంపు వస్తే ఆ తలంపులోనే మనం ముందుకు వెళ్తాం. దానివల్ల ప్రయోజనము ఉండదు, నష్టపోతూ ఉంటాం, కీడు చూస్తాం. కానీ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మేలు చేయడానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? బహుమానముగా మానవాళి బ్రతుకును మార్చటానికి, మానవాళి యొక్క జీవిత విధానాన్ని ఆశ్చర్యముగా తిరిగి నిర్మించటానికి, తండ్రితో సహవాసాన్ని అనుగ్రహించటానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపములో రావాల్సినటువంటి యొక్క అవసరత కలిగినది. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన మానవుడు ఏమండి ఎంతో పాపభీతులుగా పాపము చేసి దేవుని యొక్క దృష్టిలో మరి ద్రోహులైనటువంటి పరిస్థితులను గమనించి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి బహుమానంగా పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. 7వ అధ్యాయము 14వ యొక్క వచన భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వచనము మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంటే, దేవుడు దావీదు వంశస్థులైనటువంటి వారికి దేవుడు సహాయకుడిగా, తోడైనటువంటి వాడిగా ఉంటాడు, ఉండబోతుంటున్నాడు, నిరంతరము ఉంటాడు అని ఈ యొక్క మాట మనము గమనించగలుగుతాం. ఆమేన్. ఇతను కూడా
దావీదు కుమారుడే అని చెప్పగలిగినటువంటి ఆ యొక్క కుటుంబములోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇమ్మానుయేలు అన్నటువంటి ఈ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనములలో కూడా మత్తయి గారు రాసినటువంటి ఆ యొక్క సువర్తమానములో ఆయన యేసు ప్రభువుని గురించి ఆయన రాసిన విధానంలో ఇమ్మానుయేలు అన్నటువంటి పదాన్ని ఆయన ఉపయోగించాడు. ఈ ఉదయకాల సమయంలో ఇమ్మానుయేలు అన్న ఈ యొక్క పదములో ఉన్నటువంటి అర్థాలను మనం నేర్చుకుందాం. మొదటిగా ఇమ్మానుయేలులో ఉన్నటువంటి ఈ మాటను గమనిస్తూ ఉన్నప్పుడు మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములోనికి వెళ్తే అక్కడ ఒక చక్కని శ్రేష్టమైనటువంటి ఒక భాగాన్ని మనం అక్కడ గమనించగలుగుతున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము వచన భాగము 17 గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ చక్కని మాట మనం చూస్తాం. దయతో తీసినటువంటి వారు చదువుదాం. 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది. ఆమేన్. జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఎక్కడి నుండి వస్తుందంట? అంటే మంచి ఈవులు ఇచ్చు దేవుడు. ఏంటండి చెప్పాలి? మంచి ఈవులు ఇచ్చు దేవుడు. అర్థమైందా? అంటే మంచి బహుమానాలను దేవుడు నీ జీవితానికి ఆయన అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీకు రక్షణ అనే బహుమానాన్ని ఆయన నీ జీవితానికి ఇవ్వటానికి, రక్షణ అనేటువంటి భాగ్యాన్ని నీ జీవితానికి ఆయన ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారండి? బహుమానాలను యేసు ప్రభువు యొద్దకు వారు తీసుకుని వెళ్ళారు. శ్రేష్టమైనటువంటి బహుమానాలను వారు యేసు ప్రభువారికి అర్పించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ యొద్ద నుండి అడిగే గొప్ప బహుమానం ఏమైనా ఉన్నది అంటే నీ హృదయాన్ని దేవుడు కోరుతుంటున్నాడు. నీ వెండి బంగారాన్ని దేవుడు కోరట్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, హృదయము ఏమండి అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటా ఉన్నది, దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. హృదయము తలంపుల మధ్య ఎంతో యుద్ధము జరుగుతూ ఉంటుంది. మనసులో ఒక మాట ఉంటుంది, ఆలోచనలో ఒక తలంపు ఉంటుంది. ఈ రెండిటి మధ్య చాలా సమయాలలో మానవుడు తడబడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, యేసు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే మంచి ఈవులు అనుగ్రహించడానికి వచ్చాడు. శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు ఇవ్వటానికి వచ్చాడు. అయితే అది ఎక్కడ నుండి వస్తున్నది అంటే శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన, వినాల ఎట్లాగండి? సగం కాదు. మంచి చేయాలని ఒక వ్యక్తి తలంచినప్పుడు ఒక పని చేస్తే నేను వాడికి జీవితాంతం మంచి చేశాను అని చెప్పుకుంటాడు. అవునా? ఒక వ్యక్తి మరొక స్నేహితుడికి ఒక మేలు సహాయం చేస్తే, రే నేను వాడికి ఆ మేలు చేయకపోతే వాడు ఈ రోజు బ్రతికేవాడే కాదురా అని చెప్పుకుంటారు. కానీ దేవుడు అలా చెప్పేవాడు కాదు. ఏమని రాయబడుతుందో చూడండి, గమనిస్తున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయనగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఎవరి యొద్ద నుండి వస్తుంది అది? దేవుడి యొద్ద నుండి మనకి వస్తుంది. దేవుడు నీకు తోడయున్నాడన్న విషయాన్ని గ్రహించినప్పుడు ఆయన నీ జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? మంచి ఈవిని దేవుడు నీ జీవితంలో ఆయన దయచేస్తాడు. మంచి బహుమానం ఏంటో తెలుసా? రక్షణ అనేటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఉచితంగా ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుడికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీకు కలిగిన ధనమో నీకు కలిగినటువంటి సంపద కాదు మొదట దేవుడు కోరేది, నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. నీ అంతరంగమును దేవుడు శుద్ధి చేయను ఉద్దేశిస్తుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
గొర్రెల కాపురులు యేసు ప్రభువుని దర్శించినప్పుడు వారి జీవితంలో మార్పు వారు చూడగలిగారు. మేము ఏది చూచామో, మేము ఏది విన్నామో, మేము ఏదైతే స్పర్శించినామో అది ప్రజల ఎదుట మేము ప్రచురపరచను ఉద్దేశిస్తున్నామని వారు ఏం చేశారు తెలుసా, తెలియజేస్తూ అనేక ప్రాంతాల్లో వారు సువార్త ప్రకటన చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక మొదటిగా ఈ అన్నటువంటి మాట నిర్వచనాన్ని గమనిస్తున్నప్పుడు మంచి ఈవులను ఇచ్చు దేవుడు. ఆమేన్. ఏమండి, మంచి బహుమానాన్ని నా ప్రభు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అండ్ బహుమానం అంటే చాలామంది ఆసక్తి కలిగి వస్తారు. ఆసక్తే కదా, బహుమానం నేను ఇస్తా, నువ్వు వస్తావా అంటే ఏం చేస్తారు, ఆలోచన ఏం చేయకుండా బహుమానం కోసమైన, కష్టమైన బహుమానం కోసమో వారు ఉంటారు. అయితే మానవాళికి తండ్రి అయిన దేవుడు ఏ మంచి బహుమానాన్ని ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు అనగా తన కుమారుడైన ప్రభువునే, తన కుమారుడినే బహుమానముగా ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయము వచన భాగము 11. 7వ అధ్యాయం వచన భాగము 11లోనికి వెళదాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి, దానికి బదులుగా వారు అడిగిన దానికంటే వారు మంచిది అడిగితే మీరు చెడ్డది ఇస్తారా? మంచిదే ఇస్తారు. మంచిది ఇవ్వటానికే ఇష్టపడతారు. మీ పిల్లలకు మీ పరిస్థితి రీత్యా వారికి శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వటానికి ఆశపడతారు. మీ ప్రయత్నాన్ని మీరు చేయగలుగుతారు, మంచిది ఇవ్వటానికే ఇష్టపడతారు తల్లిదండ్రులుగా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మానవాళి కొరకు శ్రేష్టమైన మంచి ఈవిని ఇచ్చాడు. ఆమేన్. ఆ ఈవెంట్ తెలుసా, ఇమ్మానుయేలు దేవుడైన ప్రభువుని మనకి బహుమానముగా ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. ఏమని రాయబడుతున్నది గమనించి మరి కోరుతున్నాను. 7వ అధ్యాయం 11 వచ్చా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నేను ఎరిగి ఉండగా. ఏమండి, వ్యక్తిగతంగా మరి చెడ్డతనంలో ఉండినప్పటికీ మీ పిల్లలకి ఏం చేస్తారో, నా పరిస్థితిని బట్టి నేను ఇలాగనయ్యాను, కానీ నా పిల్లలు ఇలాగన ఉండకూడదు, ఇలాగన బ్రతకకూడదు, వారి పరిస్థితులు బాగుండాలి, వారు మంచిగా ఉండాలని ఏం చేస్తారండి చెప్పాలా? ఏం చేస్తారు? ఆశపడి వారికి ఏది ఇవ్వాలో శ్రేష్టమైనది అది ఇవ్వటానికి ఇష్టపడతారు. కష్టమైన నష్టమైన వాడికి మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి తల్లిదండ్రులుగా ప్రయాసపడతారు. మీ పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులుగా మీరు చూడగలుగుతారా? అరే వాడంతా కష్టపడతాను, నేను ఏదైనా చేయగలిగి ఉంటే బాగుంటుంది కదా అని ఏదో ప్రయత్నాన్ని చేస్తారు. అవునా? అలాగే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా మంచి ఈవులు అనుగ్రహించగలిగిన తన కుమారుడిని బహుమానంగా మనకి ఈ లోకానికి దిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఈవులను అనుగ్రహించేవాడు మన దేవుడు. ఏ ఈవిని ఇచ్చాడు అంటే, కుమారుడైన ప్రభువుని, తన ప్రియ కుమారుడు అంటే ఇష్టమైన వ్యక్తిని ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడు. ఒక వ్యక్తి ఏదైనా ఒక దానిని ఇష్టపడుతుంటున్నాడు అంటే దాన్ని చేజార్చుకోవడానికి ఇష్టపడడు. అవునా? ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టంగా కొన్ని సామాన్లు కొనుక్కుంటారు. అవుని, వంట పాత్రలు కొన్ని చూసినప్పుడు నచ్చిందనుకోండి, ఏం చేస్తారు, ఇష్టంగా కొనుక్కుంటారు. ఎవరైనా వచ్చి అక్క ఇది బాగుంది నాకు ఇవా అని అడిగితే ఏం చేస్తారు? అమ్మ నేను ఇవ్వలేనులేమ్మా, నాకు అది ఇష్టం ఆ పాత్ర, లేకపోతే అదంటే నాకు ఇష్టము, నేను చాలా వెల చెల్లించి నేను దాన్ని కొనుక్కున్నాను అని అన్నారు అనుకోండి. అక్క నేను అది ఎంత నేను డబ్బులు ఇస్తాను అన్న, నువ్వేం చేస్తావు? దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండవు, దాన్ని ఇవ్వలేవు. ఎందుకు? నీవు దాన్ని ఇష్టపడి, నీకు అది ఇష్టంగా అనిపించి నువ్వు దానికి వెల చెల్లించి
తెచ్చుకున్నావు కనుక దాన్ని ఇవ్వటానికి ఇష్టపడు. అయినా పరలోకపు తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మంచి ఈవులను ఇవ్వటానికి ఆయనను పంపించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆయన కుమారుని లోకానికి పంపించాడో అన్న సత్యాన్ని నీవు తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. వారి దేవుడు వీరి దేవుడు అని అనేకులు మాట్లాడతారు, కానీ గమనించాలా, నీవు నీ జీవితంలో నీవు ఎవరిని కలిగి ఉన్నావో వారు నీవు తెలియపరచాలా. సహాయము చేయగలిగిన వాడు నా దేవుడు అని నీవు చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనించమని కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ వచనంలోనికి వెళ్దాం. 85వ కీర్తన వచన భాగము 12లో ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. 85వ కీర్తన వచన భాగము 12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడంటండి? యెహోవా ఉత్తమమైన దానిని ఇస్తాడు. వినాలా, దేవుడు ఉత్తమము అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. దాని ఫలమును కూడా నీవు చూస్తావు. శ్రేష్టమైనది దేవుడు ఏమి ఇచ్చాడు అంటే తన కుమారుడిని మన కొరకు ఆయన ఇచ్చాడు. ఆయన యందు రక్షణ ఉన్నది అని నీవు ఎరిగినప్పుడు ఆ రక్షణలో ఉన్నటువంటి యొక్క ఫలాన్ని నీవు అనుభవించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3 విషయాలలో మనం చక్కని మాటలను మనం గమనించగలిగాం. ఈ అంటే మంచి ఈవులను ఇచ్చు దేవుడు అని మనం చూసాం. అంటే శ్రేష్టమైన బహుమానాలు నా ప్రభు నీకు ఇస్తాడు. నీ జీవితానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఫలాన్ని, బహుమానాన్ని పరసంబంధం ఉండి ఆకాశ మండలము నుండి నా ప్రభు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ విషయాన్ని గమనిస్తున్నప్పుడు అంటే మానవ శరీరములు దాల్చి మనిషిగా మనం ఎలా పుడతాం అండి? మనకు ఒక శరీరము, రక్త మాంసములు కలిగిన వారముగా మనము ఉన్న ఒక ఆకారం మనకి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి మానవ స్వరూపముగా ఈ లోకములోనికి కన్య అయిన మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించిన దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలోనికి వెళ్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచన భాగం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఏమండి, మాట వినాలా? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. అద్వితీయుడు అంటే ఒకేక కుమారుడు, ఏకైక కుమారుడు అని చెప్తున్నటువంటి అర్థం. ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకొరకు? నీవు జీవించటానికి, నేను జీవించటానికి తన కుమారుని లోకానికి పంపించాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాటలను మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ ద లార్డ్.
ఇక్కడ ఈ వచనంలో గమనిస్తున్నప్పుడు యోహాను రాస్తుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన రాస్తున్నప్పుడు మనము అక్కడ గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి వచనంలోని ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని దగ్గర కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగనున్నాడు? మానవాళి విధానముగా ఆయన ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఏమని రాయబడుతుంది? ఆయన శరీరుడిగా ప్రత్యక్షమాయెను, మానవుని వలె ప్రభు మన మధ్యకు వచ్చెను. ఆమేన్. ఎలాగొచ్చాడంట? ఈ వచన ఆధారంగా గమనిస్తున్నప్పుడు 14వ వచనం మనం చదువుకుందాం. ఆ వాక్యం శరీరధారి అయి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిగా శరీరము కలిగిన వ్యక్తిగా మానవాళి విధముగా తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి కుమారునిగా ఆయన వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. వర్తమానము ఆయన జీవితమే మానవాళికి ఒక వర్తమానము. ఏమండి? అవును కదా. జీవితమే ఒక పరమార్థముగా సత్యమును బోధించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అర్థాన్ని మనము చూడగలుగుతున్నాం. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. వాక్యమైనటువంటి దేవుడు మన మధ్య శరీరధారునిగా మానవునిగా మన మధ్య జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా సందేహం ఉన్నదా? ఏమీ కూడా లేదు. వాక్యమై ఉన్న దేవుడు మానవ శరీరమును ధరించి మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా జీవించాడు. ఆమేన్. కృపను అనుగ్రహించినాడు, సత్యమును మనకు బోధించినాడు, సంపూర్ణతలోనికి నడిపించడానికి కుమారుడైనటువంటి ప్రభుని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరల యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి, అంటే తెలుసుకొంటిమి. ఏకైక కుమారుని ద్వారానే కృప సత్య సంపూర్ణతను మనము ఆయన ద్వారా, కుమారుని ద్వారా తెలుసుకున్నాం. హల్లెలూయా. ఒక చక్కని మాట గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మీరు కృప చేత రక్షించబడినటువంటి వారై ఉన్నారు అన్నటువంటి ఒక చక్కని మాట మనము చూస్తాం. కృప అనుగ్రహించేది ప్రభు అయినటువంటి క్రీస్తు, సంపూర్ణతలోనికి నడిపించేది ఆయనే, సత్యంలోనికి నడిపించేది ఆయనే. ఆయనను తెలుసుకుంటే సత్యంలో మనము జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ వచ్చాడు? తండ్రి ఎలాగో పంపించాడు. ప్రవచనాలు నెరవేర్పుకు ఆధారముగా ఇమ్మానుయేలు దేవునిగా మనకు తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభుని బహుమానముగా మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎలాగున వాక్యమై ఉన్న దేవుణ్ణి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకు తండ్రిని దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాటను మనం అక్కడ గమనించగలిగాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నప్పుడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. ఆమేన్. ఒకే ఏకైక కుమారుని ఈ లోకమునకు మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు తండ్రి బహుమానముగా ఇచ్చాడు. ఆమేన్. చెప్దామా? ఆమేన్. ఎలాగిచ్చాడు? బహుమానముగా దేవుడు ఇచ్చాడు. ఏమంటే ఉచితంగా నేను బహుమానం ఇస్తానంటే ఎందుకని నువ్వు దాన్ని కాదంటున్నావు? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా నేను ఒక బహుమానాన్ని ఇస్తాను, విలువైనది, అది పోగొట్టుకొని నీ జీవితంలో ఎప్పుడు నువ్వు దాన్ని సంపాదించుకోలేవు అని చెప్పారనుకోండి, ఏం చేస్తారు? మొట్టమొదటి బహుమానం నాకే కావాలని అందరూ దాని గురించి కొట్టుకుంటారు కదా. సహజంగా మనం చూస్తాం. దానికన్నా లోకములో ఏమండి ఎవరు కూడా ఆ బహుమానానికి
వెల చెల్లించగలిగిన వారు ఉన్నారంటే ఎవడు లేడు. అంత శ్రేష్టమైనటువంటిది ఆ బహుమానం. ఏంటో తెలుసా? రక్షణ. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనేది గొప్ప బహుమానముగా దేవుడు నీ జీవితానికైనా ఉచితముగా ఇవ్వాలని ఆశ కలిగి తన కుమారుడిని యేసు ప్రభువుని లోకానికి మానవునిగా పంపించాడు. ఇకనైనా నీవు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రభుని నీవు విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండవు. నీతో పాటు అనేకులను ప్రభు రాజ్యంలోనికి వారసులుగా ఉండినట్లుగా అనేకులను ప్రభులోనికి నువ్వు నడిపించగలుగుతావు. ఏమండి, మరలా మాట్లాడుతున్నాను, గమనించండి. ఇది మతం అని నీ భ్రమలో నీవు ఉంటే ఆ భ్రమలో నుండి నీవు బయటికి రా. మొదట యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోనికి తండ్రి అనే దేవుడు పంపించినాడు. సత్యము నీకు బోధించినప్పుడు గమనించాలా, ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అబద్ధము త్వరగా వ్యాపించింది, కానీ సత్యమే చాలా నెమ్మదిగా అనేకులకు అది తెలిసిద్ది. అర్థమైందండి? అబద్ధము చాలా సులువుగా చాలా వేగంగా వ్యాపించింది, కానీ అబద్ధం అంత వేగంగా సత్యం అనేది ప్రజల హృదయాల్లోనికి చేరటానికి చాలా సమయం పడుతుంది. కానీ సత్యమై ఉన్న ప్రభువు ఈ యొక్క ఉదయకాలం నీ జీవితంలో ఆయన కార్యము జరిగించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. గమనించిన రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ అంటే మంచి ఈవులనిచ్చేవాడు, మంచి ఈవులు ఇచ్చేటువంటి వాడు దేవుడు. శ్రేష్టమైన బహుమానాలు ఇచ్చేవాడు నా దేవుడు. ఈ బహుమానం నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడివే. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయాన్ని చూస్తే ఏమని రాయబడుతున్నదండి? వాక్యమైన దేవుడు, కృపాసత్య సంపూర్ణునిగా అద్వితీయ దేవుడు కుమారుని ఈ లోకానికి ఎలాగ పంపించాడు? ఏమండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. నీవు బ్రతకటానికి, నీవు మేలు అనుభవించటానికి, నీ జీవితంలో ఉన్న బంధకములు విడుదల చేయబడినట్లుగా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి బహుమానముగా పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బహుమానము నీకు కావాలంటే యేసు యొద్దకు నీవు రావాలి. ప్రైజ్ ద లార్డ్. రెండు విషయాలు శ్రేష్టమైనటువంటి మాటలు మనము చూసాం. ఇంకా గమనిస్తున్నప్పుడు ఇమ్మానులో గమనిస్తూ ఉన్నప్పుడు సమస్తమును నూతనముగా చేయుచున్నవాడు, సమస్తమును నూతనముగా చేస్తూ ఉన్నానని చెప్పినటువంటి వాడు నా దేవుడు. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలోనికి వెళ్దాం. 21:5. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలోనికి వెళ్దాం. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవని సమస్తము నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి గనుక రాయమని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. ఆమేన్. సమస్తమును నూతనముగా చేయిస్తాను అని ప్రభువే, దేవుడే యోహానుకు ఒక ప్రత్యక్షతను కలుగు చేసి చెప్పినటువంటి యొక్క మాట. దేవుడు నీ జీవితంలో నూతనముగా ఏం చేయాలని తలుస్తున్నాడు? నీవు నూతనముగా క్రొత్తగా యేసు ప్రభువుని నీవు అంగీకరించినప్పుడు నీ జీవితంలో ఆయన శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నువ్వు మొదటి నీ హృదయంలో స్వీకరిస్తావు. అందుకే దేవుని వాక్యం తెలియజేయబడతా ఉన్నది కదా, నూతన కార్యాన్ని నేను నీ జీవితంలో చేస్తానని ప్రభు యొక్క మాటను మనం చూస్తున్నాం. నూతనమైనది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నీవు తెలుసుకుని ఆయన నీ కొరకు జన్మించినాడు అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఆ దినము మొదలుకుని పాపాంధకారమైన బ్రతుకులో ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగు ప్రకాశమానముగా నీవు అనుభవించగలుగుతావు. ఒక సమాధానం నీ జీవితంలో నువ్వు పొందుకొనగలుగుతావు, నెమ్మది నీవు పొందుకొనగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నప్పుడు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఏం చేస్తాడు నూతనముగా నీ జీవితంలో దేవుడు? ఏమన్నా నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నది మొదలుకొని నీవు రక్షణ
ఆ అనుభవంలోనికి వచ్చినది మొదలుకొని ఎన్ని క్రిస్మస్ ఆరాధనకు హాజరై ఉన్నావో నీకు తెలుసు. ఎన్నిసార్లు నీవు ప్రభు సన్నిధి నుండి దూరమై ఉన్నావో నీకు తెలుసు. కానీ చాలామంది అడుగుతారు, ప్రభువా నాకు శ్రేష్టమైన కార్యాలు నా జీవితంలో జరిగించు, నూతనమైన కార్యాలు నా జీవితంలో జరిగించు అంటే, నూతనమైన కార్యాలు కొరకు నువ్వు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? నూతనమైన కార్యములు ఎవరికి ఉన్న మహిమ ఏంటో నీకు తెలుసా? నూతనమైనటువంటి కార్యములు అంటే ఆయన ప్రత్యక్షతను నీవు అనుభవించటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుదినము ప్రభుని గురించి నూతనముగా ఒక క్రొత్త అనుభవాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండటం. ఒక ప్రత్యక్షతను నూతనముగా నాకు ఈ దినాన నువ్వు దయచేదేవా అని దేవుడిని నువ్వు అడగాలి. ఏమండి, ఎవరైనా నూతనముగా నీ జీవితంలో ఒక కార్యాన్ని చేస్తాను అంటే ఆశ ఉంటుందా ఉండదా? కొత్త ఇంటిని నేను నీకు ఇస్తాను, ఒక డూప్లెక్స్ 3 కోట్లు ఖరీదైనటువంటి కొత్త ఇల్లు నేను నీకు ఇస్తాను అని ఎవరైనా చెప్పారనుకోండి, నీతో ఎవరైనా చెప్పారనుకోండి, ఏం చేస్తావు? నీలో ఆశ కలుగుతుంది. అరే అంత చక్కని ఇల్లా, నేను ఇప్పుడు ఊహించలేదే, అంత నూతనమైదా, ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని నువ్వు ఆలోచన చేయటం ప్రారంభం చేస్తావు. అది ఎలా ఉంటుంది, ఎంత పెద్ద ఇల్లో, దానిలో ఏముండబోతున్నాయో అని నువ్వేం చేస్తావు? ఆశ కలుగుతుంది. అలాగే నా ప్రభు ఇచ్చే రక్షణ నీ జీవితంలో నూతన కార్యాలను జరిగించింది. ప్రైజ్ ద లార్డ్. నూతన కార్యములలో మొదటిది గమనిస్తున్నప్పుడు నీ జీవితంలో లోకంలో ఉన్నంత కాలము లేదా లోకంలో జీవిస్తున్న క్రమంలో నువ్వు ఏది అనుభవించలేదో ప్రభుని తెలుసుకున్నాక నూతనముగా నీ జీవితంలో మొట్టమొదటిది సమాధానం అనేటువంటి బహుమానం, లేదా నూతనంగా నీ హృదయంలో నెమ్మది సమాధానాన్ని నీవు అనుభవించగలుగుతావు. ఎంత ఉన్నా, నువ్వు ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎంత పేరున్నా, నీ జీవితంలో నెమ్మది లేకపోతే, నీ జీవితంలో సమాధానం లేకపోతే ప్రయోజనం లేదు. ప్రియాక అన్న, నీకు ఎంత పేరు ఉండొచ్చు, నువ్వు సమాజంలో పెద్ద మనిషిని అని చెప్పుకోవచ్చు, కానీ నీ జీవితంలో నెమ్మది సమాధానం లేకపోతే ఏమండి నీకు ఎంత ఉన్నది వ్యర్థమే. ఈ రోజున ఈ మాటలు ఒకవేళ నీ వింటూ ఉన్నట్లయితే నా ప్రభు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ఆయన జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యక్షతను చూశాడు ప్రభుని గురించి. మరణము పొందిన తరువాత మరలా ఆయన తిరిగి లేచిన తరువాత ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను యోహాను కనులారా ఆయన చూడగలిగాడు. నూతనముగా నువ్వు అనుభవించే యొక్క ఆ కార్యం ఏంటో తెలుసా? నీవు ఆయన కనులారా చూచినప్పుడు ఆయన మహిమ నీకు నూతనముగా దేవుడు నీకు కనపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానులు యేసు ప్రభువు ఆ నక్షత్రం చూసినప్పుడు వారికి ఒక నూతనమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఎవరో గొప్ప వ్యక్తి జన్మించాడు, బెత్లెహేములో ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించిన దాన్ని బట్టి ఈ యొక్క నక్షత్రము కూడా నూతనమైనదిగా, ప్రకాశమానముగా, ఏదో నూతన అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా మనకు కనపడుతూ ఉన్నది. అసలు దీని విషయం ఏంటో తేల్చాలి అని జ్ఞానులు ఏం చేశారు? పరిశోధన చేయటం ప్రారంభం చేశారు కదా. నీ జీవితంలో కూడా ప్రభు ఇచ్చే ఆ యొక్క మహిమ వెలుగును, ఆ తార ఎలాగైతే ప్రకాశమానముగా అది వెలుగుమానముగా ఉన్నదో, నీవు ప్రభువుని నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు లోకమునకు నువ్వు వెలిగించబడే ఒక నూతన తారలాగా నువ్వు ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమని రాయబడుతుంది గమనిస్తాం, చదువుకుందాం ఆ మాటను. అప్పుడు సింహాసన ఆసీనుడైనటువంటి వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుము, నూతనముగా చేయుచున్నానని చెప్పెను. ఏమండి, యేసు ప్రభువారిని నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా నూతనమైనటువంటి కార్యాలను ఆయన చేస్తాడు. మునుపు నీవు మేలు అనుభవించావు, మంచిదే. మునుపు ప్రభుని అంగీకరించావు, మంచిదే.
అయినా నీవు ఇంకా సరైన మారు మనసు అనుభవంలో లేకుండా సగము లోకములో సగము దైవికముగా ఉండాలని తలంపు కలిగి ఉంటే అది దేవుడు ఇష్టపడటకు ఏమాత్రం దేవుడు అంగీకరించడానికి అతి యొక్క విధానాన్ని దేవుడు అంగీకరించడానికి ఏమండి ఆసక్తి చూపట్లేదు. ఎలాగన ఉంటే ప్రభు అంగీకరిస్తాడో తెలుసా? యథార్థమైన వ్యక్తిగా యథార్థంగా మనము ప్రభు కొరకు జీవించాలి అన్న తీర్మానం కలిగిన వారముగా ఉంటే దేవుడు మన జీవితాల్లో కార్యమును నూతనముగా ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, నీ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. నా ఉద్దేశము వేరు, దేవుని తలంపు ఉద్దేశము వేరు. నీ ఒకటి తలిస్తే దేవుని ఆలోచన ఇంకొక రీతిగా నీ జీవితంలో జరిగించబడవలసినటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాని నువ్వు దేవుని తృణీకరిస్తూ అనేక మాటలు మాట్లాడుతుంటున్నావా, దేవుని మహిమను నువ్వు అనుభవించలేవు. ప్రభా, నాకు అనుదినము నూతనముగా నీ మహిమ నా జీవితంలో నీవు విడుదల చేయి. గొర్రెల కాపురులకు దూత వర్తమానం చెప్పినప్పుడు వారు ఏదో అని అనుకుండవచ్చు వారి యొక్క హృదయంలో, కానీ ఎప్పుడైతే వారు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళారో నూతనమైన విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఆయన మహిమను వారు కళ్ళు ఎదుట వారు చూచారు. చాలా మటుకు వింటాం, కానీ నిజ జీవితంలో దేవుడిచ్చే నూతన మహిమ ఎటువంటిదో మనము అనుభవించలేని పరిస్థితిలోనికి వస్తాం. వినాలి. నూతనముగా దేవుని మహిమను నీవు కళ్ళు ఎదుట చూసినప్పుడు ప్రభుని నీవు విడిచిపెట్టావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాసనమందు ఆసీనుడైనటువంటి వాడు నా యొక్క ప్రభువు. ఆ యొక్క సింహాసనం ఉన్నతమైనటువంటిది, లోకమానికి ఇచ్చినటువంటి సింహాసనము కాదు. అది దేవుని ద్వారా కుమారుడిని యేసు ప్రభువారికి ఇవ్వబడినటువంటి యొక్క పరిపాలన చేయనట్లుగా ఇవ్వబడినటువంటి దైవికమైన సింహాసనము. ప్రైజ్ ది లార్డ్. దైవ సింహాసనం అది. ఆయన ఒక్కడే అర్హుడిగా ఆసీనుడిగా ఉండగలిగినటువంటి వాడు. అయితే ఆయన ఆసీనుడిగా ఉండిన తరువాత నీ జీవితంలో ఆయన కలిగి ఉన్నప్పుడు నూతనముగా ప్రభు నీ జీవితంలో అంతరంగ శుద్ధిని ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, దాన్ని ఇప్పుడే నేను జరిగించేదనను ప్రభు యొక్క మాటలో మన వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, యెషయా మనం చెప్పిన మాట చూస్తే నూతనమైనటువంటి కార్యాలను దేవుని జీవితంలో జరిగించునుగాక. నీ జీవితంలో ఆశ నువ్వు కలిగి ఉంటే రానున్నటువంటి 2025 సంవత్సరంలో ప్రభువా నా జీవితంలో నూతనముగా ఒక కార్యాన్ని ప్రారంభించు ప్రభువా, నీ యొక్క దర్శనముకు అనుగుణముగా నీ చిత్త ప్రకారముగా నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని నీవు జరిగించని ప్రార్థన చేస్తూ నీవు దేవునికి సమర్పించుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు చూసాం. అంటే మంచి ఈవులు ఇచ్చు దేవుడు. అంటే మానవ శరీరములు దాచి మహిమాత్ముడిగా మన కొరకు వచ్చిన దేవుడు. అంటే నూతనముగా కార్యములు చేయు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏలువాడు లేదా పరిపాలించు దేవుడు. ఏమండి, ఏంటి? పరిపాలించు దేవుడు. ఎవరిని పరిపాలిస్తాడు? నిన్ను పరిపాలిస్తాడు. నిన్ను నన్ను ఆయన యుగయుగములో పరిపాలన చేస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము, అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనంలోనికి వెళ్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు. గమనించాల, అంటే మేలు చేయు దేవుడు. ఏ దేవుడు అండి? ఈ గొప్ప దేవుని జీవితంలో నువ్వు కలిగి ఉంటే అనుదినము నువ్వు ప్రభు మేలు నువ్వు అనుభవిస్తావు. ఆయన శక్తి ప్రభావముతో నీ జీవితంలో ఆయన మేలైన కార్యాలను చేస్తాడు. నీ శక్తి కార్యము తలంచి ముల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలంచి
ముల్లాము పొంగెనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. పాడదాం. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను విడువనయ్యా. శబ్దం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. పాడదామందరము. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. స్వరమెత్తి. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. మంచివాడు మహోన్నతుడు. నీవు నేను ఆరాధించు దేవుడు మహోన్నతుడు. ఆయన సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుడండి మనం ఆరాధించు దేవుడు? సజీవుడై ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలంలో నా ప్రభును నీ జీవితంలో నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో నా దేవుడు గొప్ప మేలు ఆయన చేయునుగాక. ఆశ్చర్య కార్యములు ఆయన నా ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక. ఆ మేలు ప్రభావము చేత పరిశుద్ధాత్మ శక్తి చేత నీ జీవితంలో ఆ మేలైన కార్యమును నా ప్రభు ద్వారా నీవు అనుభవించుకునేదువుగాక, నీవు కలిగి ఉందువుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతకాలం నాకు ఎవరు మేలు చేయలేరు అని నీవు తలస్తున్నావు. నా దేవుని యొద్దకు నీవు వస్తే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో అంగీకరిస్తే మేలు ఆయన చేస్తాడు. బంధకంలో ఉన్న నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైన తన వెలుగు మహిమలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా
హల్లెలూయా. మేలు చేయువాడు నా దేవుడు, కీడైన నీ బ్రతుకులో ఆశ్చర్యకరమైన తన మహిమ వెలుగును ప్రకాశింపజేసి మేలు చేయువాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకాలము నీవు నమ్మిన నీ మనుషుడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువుడు కావచ్చు, నీవు నమ్మినటువంటి వారు నీకు మేలు చేస్తాడని అనుకుంటున్నావేమో, నీవు మేలును ఆశించి నీవు నీ స్నేహితుడిగా చేసుకున్నావేమో. అయితే వాడు కొంతవాడిగా చేస్తారు, కానీ నా దేవుడు నిరంతరం నీ జీవితంలో మేలు చేసేవాడు. ఆమేన్. మేలు చేసే నా ప్రభు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలోనికి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం అక్కడ గమనించగలుగుతాం. 5వ అధ్యాయము వచన భాగము 17. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో క్రొత్తవాయెను. ఆమేన్. నీ జీవితంలో మేలు ఏంటో తెలుసా? గతించినటువంటి జీవితము నువ్వు జీవించినటువంటిది చాలు. పాపములో నీవు జీవించావేమో, ఇదిగో రోగముతో నీవు జీవిస్తూ వస్తూ ఉన్నావేమో, నిన్ను చూసినటువంటి వారిని అసహించుకుంటున్నారేమో నీ ప్రవర్తన బట్టి, అది చాలు. యేసు ప్రభువుని నీవు అంగీకరిస్తే నీ జీవితంలో నూతనముగా ఆయన తన ప్రేమను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీలో పాతమైనటువంటి దానిని నా దేవుడు నూతనముగా నీ జీవితంలో ఆయన మారుస్తాడు. అదే ఆయన నీ జీవితంలో చేసే శ్రేష్టమైన మేలు. ఆమేన్. రోగముతో నువ్వు అనేక మంది డాక్టర్లు నీవు సంప్రదించవచ్చు. ఎవడు నీ రోగానికి చికిత్స లేదు, ఎవడు ఏమి చేయలేమని చెప్పి ఉండవచ్చు. నా ప్రభు యొద్దకు నువ్వు వస్తే నీ రోగానికి పరిష్కారము నా ప్రభు యొక్క రక్తములో ఉన్న శక్తి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో నా ప్రభుని గురించి. నా ప్రభుకు నీ జీవితాన్ని ఒకసారి అప్పగించి చూడు. ఆయన నీ జీవితంలో మార్పును ఆయన కలుగు చేస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకుని దొంగలు వారి జీవితంలో ఆయనను అంగీకరించి వారి ప్రాత బ్రతుకును విడిచిపెట్టి ప్రభుకు దాసులుగా నమ్మకముగా ఆయన వెంబడించేవారు అనేక దినాలను మనం చూడగలుగుతుంటున్నాం. అది ఎవరి వలన కలిగినది, ఎవరి వలన చేయబడిందంటే అది ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యమును వారు రుచి చూచారు కనుక వారి జీవితాన్ని ప్రభుకు సమర్పించినప్పుడు ప్రాత బ్రతుకు స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని దేవుడు వారిలో ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా ప్రభు నీకు చేసే మేలు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏవండి, స్వభావాన్ని ఎవడన్నా మార్చాలి అంటే అది దేవుని వలన మాత్రమే జరిగేది. వ్యక్తిగతంగా నీవు మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తివేమో గమనించమని కోరుతున్న ఒక మాట చెప్తాను మీకు. ఇదిగో రక్తస్రావము రోగముతో బాధపడుతున్నది ఒక స్త్రీ. బైబిల్లో చూస్తాం. 12 సంవత్సరముల నుండి ఆమె ఆ యొక్క రోగముతో బాధపడుతుంది. ప్రస్తుతం సమాజంలో ఇట్టి రోగము కలిగినటువంటి వారు, ఇట్టి బాధ కలిగినటువంటి వారు ఇన్ని సంవత్సరాల వారు ఉన్నారు అంటే వారు చూస్తున్నప్పుడు ఎంతో జాలి కలుగుతుంది. వారు చూస్తున్నప్పుడు వారి పరిస్థితిని బట్టి చాలా బాధ కలుగుతుంది. ఎవరు కూడా వారి యొద్దకు రావాలని ఇష్టపడరు. ఎందుకంటే వారికి కలిగిన పరిస్థితిని బట్టి, వారికి కలిగినటువంటి ఒక విధానంను బట్టి దుర్వాసన కొడుతూ ఉంటుంది. ఏమంటే ఎవరైనా చేర్చుకోవడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. కానీ ఆమె ఏం చేసింది? ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభు ఆమె జీవితంలో మేలు జరిగించాడు. పాత స్వాభావికముగా ఉన్నటువంటి ఆ యొక్క రోగము ఆమె జీవితంలో ఇంక ఎన్నడూ లేకుండా ప్రభు ప్రభావము ఆమె జీవితంలో కార్యము చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీ జీవితంలో చేసేదేంటో తెలుసా? నీ స్వభావాన్ని ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడా ఏమని అంట చెప్పాలి. ఏం జరిగింది ఇక్కడ? కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. నా ప్రభు నీ జీవితంలో సమస్తము క్రొత్తవిగా మేలు ఆయన చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.
అనుదినము ఆయన నీ జీవితంలో మేలే జరిగిస్తాడు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని ఒక ఉపమానాన్ని గమనించగలుగుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుండి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక చక్కని ఉపమానం చూస్తాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాన్ స్త్రీ యొక్కనితో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నివసించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆమెనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తమా కాదు అని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యొద్ద నుండి పడు మొక్కలను తినను కదా అని చెప్పను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లు నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమని గమనించమని కోరుతూ ఉన్నాను. పాత స్వభావము మార్చబడాలి అంటే నీవు ప్రభుని వేడుకోవాలి, ప్రభు యొద్దకు నీవు రావాలి. రక్షకుడని యేసు క్రీస్తు ప్రభు యొద్దకు నీవు ఏం చేయాలా? రావాలి. యవనస్తులు గమనించాలా, వాళ్ళ తల్లిదండ్రులు ఎదుట ఒక రకంగా ఉంటారు, వినయ విధేయత కలిగినటువంటి మంచి వ్యక్తులాగా నటిస్తారు. వాడంత మంచోడు వాడి ఇంట్లో ఆ ఊర్లో ఎవడు లేనట్టుగా చూస్తాడు. ఒక 10 నిమిషాలు రోడ్డు మీదకి వెళ్తే వాడంత చిత్తకారితే ఎవడు ఉండడు. అలా జీవిస్తున్నారు యవనస్తులు. ప్రస్తుతం అలా ఉన్నది. ఏమండి గమనించాలి, నేను చెప్పను ఉద్దేశిస్తున్నటువంటి విషయం ఏంటి అనగా, పాత స్వభావాన్ని నా ప్రభు మార్చి మేలు చేయగలిగినటువంటి స్వభావాన్ని నీ జీవితంలో ఆయన దయచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె వచ్చి, ఒక స్త్రీ వచ్చి ఆమె యేసు ప్రభువుని అడుగుతుంది, వేడుకుంటుంది, అయ్యా నాకు సహాయం చేయి, నా కుమార్తెకు బాగలేదు. యేసు ప్రభు, రమ్మ, నీ విశ్వాసం బట్టి కార్యం జరుగుతుంది అని ఒక మాట సెలవిచ్చినప్పుడు, ఏదైతే ఆమె ఆశ కలిగిందో ఆశను దేవుడు ప్రభు ఏం చేశాడండి, ఆమె విశ్వాసకు తగినట్లుగా స్వస్థతను దేవుడు ఇచ్చాడు. అంతరంగ స్వస్థతను, బంధకములో ఉన్న ఆ యొక్క కుమార్తెకు విడుదలను దేవుడు ఇచ్చాడు. ఇదే నా ప్రభుని చేతున చేసే మేలు. ప్రైజ్ ద లార్డ్. మేలు చేయొచ్చు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసే దేవుడు. ఎలాగున మేలు చేస్తాడు? నీ పరిస్థితిని మారుస్తాడు. బంధకములలో ఉన్నావా, శాపం కాడి కింద ఉన్నావా, ఆ శాపపు కాడిని బంధకములను విరగగొట్టి ఆశ్చర్యకరమైన తన మహిమ వెలుగు నీ జీవితం మీదకి ఆయన ప్రకాశింపజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక గమనిస్తాం, ఇమ్మానుయేలు లా అన్నటువంటి మాటను మనం గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో గమనిస్తున్నప్పుడు, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్న చక్కని మాట రాయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపమునకు కలిగినటువంటి యొక్క స్వభావమును బట్టి ఆయన నీ పాపమును తన భుజాల మీద వేసుకున్నాడు. పాత నిబంధనలో గమనిస్తున్నప్పుడు పాప పరిహార్థపు బలి అని ఉంటుంది. ఒక మేకను తీసుకుని వచ్చి, మచ్చ లేని మేక పిల్లను తీసుకుని వచ్చి, కుటుంబము యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ మేక పిల్లను అర్పించినప్పుడు, మేక పిల్లని ఇచ్చినప్పుడు దాని తలను వధించి యాజకుడు దాని యొక్క రక్తమును ఆ యొక్క కుటుంబం మీదకు జల్లుతాడు. అప్పుడు వారికి పాప విమోచన అనేది లభించింది. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు వధకు తేబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించినాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని రాయబడుతుంది? లోక పాపమును మోసుకుని పోవు దేవుని, చెప్పాలి, దేవుని గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా గమనించాల, మొదటిగా యేసు ప్రభువారు జన్మించినప్పుడు
గొర్రెల కాపురుల యొద్దకు వెళ్ళడానికి ఉన్నటువంటి సాదృశ్యం ఏంటో తెలుసా? ఆ కాపురులు అనేటువంటి వారి జీవిత విధానము నేర్పించే పాఠాన్ని గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మహిమను విడిచిపెట్టి, ఏమండి, గొర్రెల కాపురులు ఏం చేస్తారు? గొర్రెల కాపురులు ఏం చేస్తారు? ఆ గొర్రె మందలను కాచేటువంటి ఆ క్రమంలో కొన్ని ఈంతా ఉంటాయి, ఏమండి. ఈనప్పుడు వారు భుజముల మీద వేసుకుని దాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అదేం చేస్తుంది? ఏం చేస్తుందండి? ఒక్కోసారి మాలిన్యం అంతా వారి బట్టల మీద ఉంటుంది, మురికంతా బట్టల మీదకు ఉంటుంది, దానికి తెలీదు కదా. అంటే ఆ గొర్రెపిల్ల ఎటువంటి స్వభావం కలిగినటువంటిది? దాని మనసు ఎలాగుంటుంది? ఏమండి? నిష్కపటమైనటువంటిది, జాలి కలిగినటువంటిది. ఆ యజమానుడు ఏం చేస్తాడు? దాని భుజం మీద పెట్టుకున్నప్పుడు అదేం చేసిన ఆ యజమానుడు పట్టించుకోడు, దాన్ని కొట్టడు. అండ్ ఏం చేస్తాడు? దానికి ఏం తెలుసులే, మగజీవి అని అనుకుంటాడు. గమనించాలి. నీకు తెలుసు నువ్వు పాపంలో ఉన్నావని, నీకు తెలుసు నువ్వు పాపపు స్వభావంలో ఉన్నావని, ఇంకా లోక మురికి మాలిన్యం నీ భుజంలో, నీ జీవితంలో ఉంటున్నప్పుడు, నీ జీవితంలో ఉన్న ఆ మాలిన్యాన్ని, ఆ మురికిని ప్రభు తన భుజాల మీదకైనా వేసుకున్నాడు. నిన్ను శుద్ధి చేయటానికి, నేను పవిత్రునిగా చేయటానికి. ఒకవేళ ఆ గొర్రె పిల్ల ఆ యజమాని భుజం మీద ఉండి ఏమండి మురికంతా చేసుకుందనుకోండి, మాలిన్యం అంతా దానికి ఒంటికి అంటితే ఏం చేస్తాడు? ఒక నీటి కొలన దగ్గరికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా నీళ్ళు కనపడితే దాన్ని అక్కడ తీసుకెళ్ళి ఆయన శుభ్రం చేసుకుని దాన్ని కూడా శుభ్రం చేస్తాడు కదా. అలాగే ఆయన రక్తము నీ యొక్క స్వాభావికంగా ఉన్నటువంటి పాప మురికిని అది తుడిచివేసింది. యేసు ప్రభువారి యొక్క రక్తం నీ యొక్క మురికి అనగా పాప విధానమైన స్వభావాన్ని ఆయన రక్తము ద్వారా నూతన పరచబడి నవీనమైన స్వభావంలోనికి నిన్ను నడిపించింది. ప్రైజ్ ద లార్డ్. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సత్యాన్ని ఎరిగిన నీవు అనేకులకి ఈ సత్యాన్ని చెప్పగలగాలి. నా ప్రభు నీ పాపాన్ని కలువరి సిలువలో ఆయన మోసుకుని వెళ్ళాడు, నీ పాపాన్ని కలువరి సిలువలో ఆయన అప్పగించాడు, నీ కాడిని ఆయన విరగొట్టాడు, నీ శాపాన్ని ఆయన తీసివేశాడు అని నువ్వేం చేయాలా? అనేకులకు ప్రభువుని గురించి పరిచయం చేయాలా. చివరి మాటను చూస్తున్నప్పుడు నూతన కార్యాలను జరిగించువాడు దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చాలా మనకి పరిచయమైనటువంటి యొక్క లేఖన భాగం ఇది. 43:19 గమనిస్తున్నప్పుడు ఈ చాలా చక్కని ఇష్టమైనటువంటి మాట నాకు. యెషయా గ్రంథం 43:19 చూస్తే ఒక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించినాడు, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారులో నదులను ప్రవహింప చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అన్న మాట ఇక్కడ గమనిస్తున్నప్పుడు నూతన క్రియను ఆయన చేస్తాడు. ఈ నూతన క్రియ ఎడారిలో ఏమని గమనించాలా? ఒక వ్యక్తి అంట ఒక ఎడారిలో ఇంచుమించుగా వినాలి. నేను ఇటీవల కాలంలో చూశాను, చదివాను. ఒక వ్యక్తి ఎడారిలో దగ్గరగా 5,000 చెట్లను ఆయన నాటాడంట. ఆయనకి వయస్సు కలిగినది మొదలుకొని ఒక ఎడారిలో 5,000 చెట్లు పైచిలుకుగా ఆయన రోజుకి ఒక 10-15 చెట్లు అట్లా నాటుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఆ యొక్క ఎడారి అక్కడ లేదు, కానీ చాలా మరి వనాలు కలిగినటువంటిదిగా, అంటే మొక్కలు కలిగినటువంటిదిగా, చెట్లు కలిగినటువంటిదిగా అదొక సుందరమైన అడవిగా మార్చబడింది. గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే నూతన క్రియ నీ జీవితంలో మోడుబారిన స్థితిలో చిగురును కలుగు చేయనట్లుగా, నిరాశ కలిగిన బ్రతుకులో ఆశను చిగురింప చేయనట్లుగా నా ప్రభు కార్యము అలాగ నూతనముగా ఉండిద్ది. ఆమేన్. హల్లెలూయా. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి, నువ్వు రేపు చచ్చిపోతావురా అని చెప్తే వాడు ఎట్టా ఉంటాడు? నేను రేపు చచ్చిపోతాను అంటాడా?
వాడు బాధపడతాడు. అరే నేనేం చేయలేకపోయినా, ఏంటి నా పరిస్థితి అని వాడు ఆలోచిస్తాం ప్రారంభం చేస్తాడు. అదే వాడి దగ్గరికి వెళ్ళి, అన్నా నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు, నీకు తగ్గిద్ది, దేవుడు బాగు చేస్తాడు, మేము ప్రయత్నం చేస్తున్నాం, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తే ఎలాగుంటాడు? వాడు ఇంకా ధైర్యముగా, నన్నేం చేసిద్ది ఇది, ఈ రోగం నన్నేం చేయలేదు, ఈ బాధ నన్నేం చేయలేదు, నాకు తగ్గిపోయింది అని విశ్వాసంతో వాడు ఏం చేస్తాడు? వాడు త్వరగా దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. డాక్టర్స్ కూడా వాడు సహకరిస్తాడు వైద్యానికి. అదే డాక్టర్ వెళ్ళి, రేపు చచ్చిపోతారా, రేపు నువ్వు రెడీ చేసుకోవటమే కార్యక్రమానికి అంటే ఏమైంది? వాడు సగం అక్కడ చచ్చిపోతాడు. నా ప్రభు అలాగ చెప్పలే. పాపిగా ఉన్నటువంటి వాని బ్రతుకు జీవితంలో నా ప్రభు అలా చెప్పలేదు. అయ్యా నీ జీవితంలో నువ్వు నన్ను కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నేను నూతన కార్యాన్ని చేస్తా. నీ స్పృహలో ఉన్న నీ జీవితము, ఇదిగో సహాయం లేని నీ జీవితానికి నేను సహాయకునిగా నేను ఉంటాను. అందుకే ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతన కార్యాలను నా ప్రభువు జరిగించును గాక. 42వ అధ్యాయము 9వ వచనంలోనికి వెళ్దాం. 42:9 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 42వ అధ్యాయం 9వ వచనం, మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఏమండి, నీవు జన్మించక ముందే యేసుక్రీస్తు ప్రభువు జన్మించారన్నటువంటి యొక్క సత్యాన్ని మనకి ఇప్పుడు తాట తెలుపుగా మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉన్నది. గమనిస్తున్నప్పుడు మునుపటి సంగతులు సంభవించనే కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. క్రొత్తగా తెలియచేయబడేటువంటి విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ఆయన వచ్చాడు. ఆయన మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని అప్పగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది నూతనమైనటువంటి విషయం. నీ జీవితంలో గమనిస్తున్నప్పుడు ఇది పాత విషయం కనిపించవచ్చు, హేళనగా అనిపించవచ్చు, కానీ అనుదినము దేవుని జీవితంలో నూతన కార్యాన్ని ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని రాయబడుతున్నది? పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి? మనం క్రీస్తును అంగీకరించకపోయినది మొదలుకునగా మనము క్రీస్తులో బాప్తిస్మం పొందక మునిపే ఆయన ఏమై ఉన్నాడు, ఎలాగనో ఉన్నాడు, ఎటువంటి విధానంలో ఉంటున్నాడు అన్నటువంటి నూతన విషయాలు మనం ప్రభువుని గురించి తెలుసుకునడానికి దేవుడు మనకి సహాయాన్ని చేస్తుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే 48వ కీర్తన, 48వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథం. నీవు ఈ సంగతులు వినియు ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. ఆయన మరుగైన క్రొత్త సంగతులు నీకు మీదట నీకు తెలియజేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆయన ఏమై ఉంటున్నాడో, ఆయన మహిమ ఎట్టిదో, ఆయన ప్రభావం ఎట్టిదో, ఆయన మహిమ ప్రభావాన్ని నూతనముగా నీకు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? ఏమండి, మరలా ఈ యొక్క వచన భాగాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. ఏమి నిజమని నీవు ఒప్పుకోవాలి? ఏమి ఆలోచన చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు వచ్చాడు, నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడన్న సంగతి ఇది వరకు నువ్వు విన్నావు, తెలుసుకున్నావు. ఆలోచన చేయి. ఆలోచన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించినప్పుడు నీవు ఒప్పుకోవడానికి వస్తావు, ఒప్పుకుంటావు కూడా. దేవుడు ఒప్పింపజేసేవాడు. ఆమేన్. నేరారోపణ చేసేవాడు కాదు, ఒప్పింపజేసేవాడు నీ పరిస్థితిని. ఇంకా గమనిస్తున్నప్పుడు ఇంకేం రాయబడుతూ ఉంటుంది? అది నిజమని మీరు ఒప్పుకొనవలని కదా, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నీకు మీదట నీకు తెలియజేయుచున్నాను. క్రొత్త విషయాలు, నీకు తెలియని విషయాలు నా ప్రభు వాక్యము నుండి ఆయన స్వరం వినుట ద్వారా నీవు తెలుసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త విషయం ఏంటి? గొర్రెల కాపురు తెలుసుకున్నది యేసు ప్రభువారు వారి కొరకు జన్మించారని. జ్ఞానులు ఏం తెలుసుకున్నారు? క్రొత్త విషయం. అరే ఆకాశంలో ఒక తార వెలిసింది, అదేదో ప్రత్యేకమైనటువంటిది అని వారు తెలుసుకున్నారు. ఆ మహిమ ఏంటో వారు చూచారు. వచ్చి ఏం చేశారు? హేరోద్ దగ్గరికి వచ్చారు. రాజా మిస్టర్ హేరోద్, మేము ఒక వ్యక్తిని కనుగొన్నాం, ఆయన మీ ఇంట్లో ఉన్నాడు, పిలవండి, మేము చూస్తాం అని చెప్తే, రే నేనే రాజునైతే నా ఇంట్లో ఇంకెవరు ఉన్నారా అన్న
సందేహం వాడికి కలిగింది. ఏమన్నా అర్థమవుతుందా? అన్న సందేహం కలిగింది. కానీ వారు హేరోదుతో మాట్లాడే వారు తిరిగి ప్రయాణంలో ఉంటున్నప్పుడు దేవదూత వారిని ఎక్కడికి నడిపించింది? జ్ఞానమును చూపించి, జ్ఞానమునిచ్చే ప్రభు యొద్దకు వారిని నడిపించింది. క్రొత్త విషయాలు వారి జీవితంలో ఇంకా అనేకము వారు తెలుసుకున్నట్లుగా ప్రభు మహిమ నూతనముగా వారు చూచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, జ్ఞానులకే యేసుక్రీస్తు ప్రభు అవసరమైనప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే నీవెంత? నీ జ్ఞానం ఏ పాటిది? నీ జ్ఞానం ఏ పాటిది? మన జ్ఞానం ఏ పాటిది? దేనికి పనికిరాని జ్ఞానం, దేనికి పనికిరాని జ్ఞానం మనది. కానీ యేసు ప్రభుని నీ జీవితంలో కలిగి ఉంటే, వాక్యం జ్ఞానం నీవు కలిగి ఉంటే, దీనికి మించిన జ్ఞానం నీ జీవితంలో ఏది కూడా నీవు సంపాదించలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇన్ని వసతులు నీ జీవితంలో చూడగలుగుతున్నావంటే అది వాక్యములో నుండి అనేక మంది తెలుసుకుని, శాస్త్రవేత్తలు ఆలోచించి పరిశీలించి ఈ యొక్క నూతనమైన విషయాలు ప్రపంచంలోనికి వారు తీసుకుని వచ్చారు. ప్రభు నీవు వెతికితే, ఆయనను వెతకటమును ప్రారంభించినప్పుడు నూతన విషయాలు ఆయన నీకు తెలియచేయటము ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క గొర్రెల కాపురులు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉన్నారో అన్న వర్తమానం విన్నారు, ఆ స్థలముకు వెళ్ళారు. నూతనముగా వారికి కలిగిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? వారు ఏం చెప్పారు, వారు ఏం తెలుసుకున్నారు? ప్రభుని వారు చూచారు, యేసు ప్రభుని వారు చూచారు. ఇంకా మనం ఏది చూసామో, ఏ మహిమను మనం కలిగి అనుభవించామో అది ఎక్కడితో ఆగకూడదు, అనేకులకు మనం చెప్పాలని ప్రచురపరిచారు. జ్ఞానులు ఏం చేశారు? జ్ఞానము కలిగినటువంటి వారు, శాస్త్ర విద్య తెలిసినటువంటి వారు యేసు ప్రభువును దర్శించుకుని వారి జ్ఞానము ఆధారముగా వారు ఏం చేశారు? ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన జీవితానికి ఒక పరమార్థం ఉన్నది అని ఆయన జీవితానికి సరిపోల్చబడినటువంటి యొక్క బహుమానాలను వారు ఏం చేశారు? ప్రభు పాదాల చెంత పెట్టి వారు తాము ప్రభుకి సాష్టాంగపడి సమర్పించుకునే బహుమానాలను దేవుడికి ఇచ్చి వెళ్ళాడు. కానుకలు వారు దేవుడికి ఇచ్చి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బహుమానాన్ని ఇచ్చేది నా ప్రభు. ఎన్ని విషయాలు చూసాం? 5 విషయాలు చూసాం. ఈ మంచి ఈవులు ఇచ్చే దేవుడు, మానవ స్వరూపంలో వచ్చినటువంటి వాడు నా దేవుడు, నూతన కార్యములు చేసేవాడు నా దేవుడు, లోక పాపంను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికైనా వచ్చినాడు, మేలు మంచి కార్యాలను చేసేవాడు నా దేవుడు. ఏమంటే వినాలా? మంచి కార్యాలు చేసేవాడు దేవుడు. లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికైనా వచ్చాడు. నూతన కార్యాలను నీ జీవితంలో నీవు అనుభవించినట్లుగా నా ప్రభు చేసేవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థం. ఈ అంటే మంచి ఈవులు ఇస్తాడు, శ్రేష్టమైన బహుమానాలు దేవుడు ఇస్తాడు, పర సంబంధమైనవి. ఏమండి, లోకపరమైనటువంటి బహుమానాలు కాదు. సినిమా యాక్టర్లు నటించినటువంటి సినిమాలకి ఎంతో కోట్ల ఖరీదులు పెట్టి వాళ్ళందరూ వాడి బహుమానాలు కొనుక్కొని పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. డబ్బులతో వచ్చే ఈ బహుమానాలు. కానీ వాడు ఎంత వెల చెల్లించినా దానికన్నా రెట్టింపైన వెల చెల్లించినటువంటి వాడు నా ప్రభువు నీకు ఆయన బహుమానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అది కూడా ఉచితంగా, నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు. ఏమంటే ఫ్రీగా రక్షణ ఇస్తానంటే నీకేమైందండి బాధ? నీకేంటి బాధ? నీకేంటి బాధ ఉందా? ఉచితంగా నా ప్రభు నీకు రక్షణ ఇస్తానన్నాడు. నీ జీవితం బాగుపడిద్దయ్యా అని చెప్తున్నాడు ప్రభు. జీవితం బాగుపడిద్ది, మార్చుకోరా అంటే, నేను ఇట్లాగే ఉంటానంటే తిప్పలు తప్పవు. మరి ఇంకేం చేస్తాం? అరే తెల్లబాకరా తన్నులు తింటాం అని పిల్లోడికి చెప్తే ఏం చేస్తాడు? నేను అక్కడికే వెళ్తానంటాడు. వాడు అక్కడికే వెళ్తాడు, తన్నించుకుంటాడు. ఒక దెబ్బ పడ్డాక అంతేనా? ఏమండి, ఒక దెబ్బ తగిలిన తర్వాత, వాడి ఒంటికి సురుకు తగిలిన తర్వాత, అరే మా వాళ్ళు చెప్పారు నేను ఇంతే బాగుండేది అని అప్పుడు ఏడుస్తాడు. ఏమండి, ఎందుకు ఈ మాటను చెప్పని తెలుసా? నీ జీవితం అంతా, ఏమండి, నీ సమయం అంతా పోగొట్టుకుని ఏమి చేయలేని పరిస్థితిలో నీ వస్తే ఏం ప్రయోజనం? నా ప్రభు నీ యొద్ద నుండి కోరేది నీ యొక్క వెండియో బంగారమో ధనధాన్యాలు ప్రభు కోరట్లా.
నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు, నిన్ను ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడో తెలుసా? ఆయన నిన్ను నన్ను తన స్వారూప్యంలో చేశాడు కనుక ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 మాట వచ్చిన భాగాన్ని చూస్తున్నప్పుడు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనకే తన ఒకే ఒక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకొరకు పంపించాడు? 3:16 వాక్యం చెప్పిన, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు, అంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏముంది? నిత్య జీవము కలిగినట్లుగా దేవుడు ఆయనను పంపెను. ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక బహుమానం ఉన్నది. ఈ బహుమానం, రక్షణ అనే బహుమానం నువ్వు కలిగి ఉంటే ఆ నిత్యత్వంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, గడిచినటువంటి క్రిస్మస్లో లేకపోతే గడిచిన సంవత్సరాల్లో నీ ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు బ్రతికి ఉండవచ్చు, కానీ ఇంకా కుదరదు ఈ సంవత్సరం నుండి. ఎందుకో తెలుసా? రేపేం జరుగుతుందో నీకు తెలియదు, రేపేం సంభవించదో నువ్వు ఎవడికి చెప్పలేవు. ఎవడు జ్యోతిష్యం తెలుసు, అది తెలుసు, వాడి బతుకు వాడికే తెలియదు. వాడేంది నీకు చెప్పేది? దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మితే ఆయన నీకు చెప్తాడు నీ బ్రతుకేంటో. ఆయన వాక్యం చెప్పేది నీవు ఎలాగ నడవాలో, ఆయన వాక్యం నీకు బోధించేది నువ్వు ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎలాగ జీవించాలో. క్రీస్తు ప్రభువారిని జీవితంలో కలిగి ఉంటే, అందుకే ఒక మాట, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు. ఎవరి యొద్దకు? నా యొద్దకు కాదు, యేసు ప్రభువారి యొద్దకు వస్తే ఆయన విశ్రాంతి దేని నుండి అంటే నీ పాప భారం నుండి విశ్రాంతిని దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడుతున్నాడు అనుకోండి, వాడికి ఒక ఇంజెక్షన్ షాట్ ఇస్తే వాడు రోగము ఏమైంది? వాడు ఉన్నటువంటి జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసాడు, తగ్గల, ఇంజెక్షన్ చేశాడు, కాస్త పర్వాలేదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే, నా శరీరానికి ఈ రోగము, ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ చేస్తే నాకు స్వస్థత వచ్చింది అని వాడు ఒక నిశ్చయతలోనికి వెళ్తాడు. మరి నీ పాపపు బ్రతుకుకు స్వస్థత, విడుదల ఎలా దొరికిద్ది? ఎవరు ఇస్తారు? యేసుక్రీస్తు ప్రభువు నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన హృదయంలో విశ్వసించి నోటితో, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, నా అతిక్రమం నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను వ్యభిచారపు ఊబిలో ఉన్నాను, అయ్యా నేను తాగుడనేటువంటి బంధకములలో ఉన్నాను, నాయన ఇదిగో చెడు వ్యసనములకు నేను బానిసగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, నా అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నాను, తెలిసి చేస్తున్నాను, తెలియక చేస్తున్నాను, తెలిసి అనేక పనులు నేను చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు క్షమిస్తాడు. ఆయన నీ పాపపు పరిస్థితి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయంలో నూతనముగా దేవుడు సమాధానాన్ని ఆయన పుట్టిస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ప్రభు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్షణము వెత్తబడినటువంటి వాక్యము కొరకు అందరం కూడా తలలు వంచి మోకరిల్లి ప్రభుని అడుగుదాం, ప్రభు సహాయాన్ని అడుగుదాం, ప్రభు సహాయాన్ని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ మీకే స్తోత్రం నాయన. మంచి తండ్రి నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ నీకే స్తోత్రం నాయన. ఆలోచనకర్త నీకే స్తోత్రం నాయన. నమ్మదగిన దేవా నీకే స్తోత్రం. చాచలేదా? హల్లెలూయా. ఒక క్షణము ప్రభు సన్నిధానంలో అడుగు. ఏదో క్రిస్మస్ అంటే వచ్చి కూర్చుని ఏదో ఆరాధన చేశాం, ఏదో వచ్చాం, మేము కూడా ఒక భాగంగా ఉన్నాం అని ఇన్ని దినాలు నువ్వు ఈ మనసులో ఉన్నావేమో. నేను రాను, నేను మారిన, నా స్వభావం ఇంతే అని మూర్ఖపు మనసులో నీవు ఉన్నావేమో. అమ్మా, ఈ మూర్ఖపు మనసులో నీవు ఉంటే నీవే నష్టపోతావు, నీవే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. దేవుడు మంచివాడు, ప్రేమించువాడు,
నీకున్న వారు నీకు సహాయం ఎవరు చేయకపోయినా నా ప్రభు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్దాం హృదయంతో, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్దాం హృదయంతో, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కబులు కొడుతూ ప్రభుని స్తుతించాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ పాడదాం. మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. అయ్యా, నీవు లేకుండా నేను ఉండలేను ప్రభువా. నాకున్న వారు నాయనా నన్ను విడిచిపోయినా నాకు సహాయకుడిగా నీవున్నావు అని చెప్తాం. ఆమేన్ ఆమేన్. Praise the Lord. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడివలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడివలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. సర్వశక్తుడైన ప్రభువుని స్తుతిస్తాం. ఆయన మంచి వారు కనుక మంచి ఈవులు మనకు అనుగ్రహించు ప్రభు. ఆమేన్. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా,
శబ్దమందరం నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. పాడమందరము నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. సభకుడితో ప్రభుని స్తుతిద్దాం. నీవు లేకుండా నేను ఉండలేను ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడివాలేదయ్యా. పాడదాం. నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడివాలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. శబ్దం హృదయమంతటితో మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఆమేన్. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. మరొకదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. మొదలు నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చివరిగా పాడదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. పాడదాం. ప్రభునిస్తున్నా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా.
హల్లెలూయా. చింతలని తీర్చే దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. ఓరి భాషలేలేలే యారారామదే యారారాబాషి యారాలేదేరి యారామంది యారాలలేబే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం. ఓలెబే షికరాబాలా బహుది యారాలలేరి యారామంది యారారాబాషాల బహుది యారాబాషేరేరే. ఓ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ రేషాలరాబాద కరబయ్యంద సురబాషెల బెదే హరుడియల రేదే కిరే బెదే యారాబాషియారాబా. రేఖమామందెలే బెషల విదియ ఖరమౌదియ రాబాసి ఖలాబాందే యారాబాషి. ఓరే బోలే ఖబాద హెలాసి కెలే హెలే బెషియారాబాదు కురుబదే యారాబా. ఓ ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, నీకు వందనాలు. సొమ్మసిల్లక సాగిపో సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపించు నీ దివ్య సన్నిధిలో. ప్రభువా మీకే స్తోత్రం. పాపిగా ఉన్న మమ్ములను, పాప భూమిలో ఉన్న మమ్ములను నాయనా ఏరి కోరి యేసయ్యా ఈ లోకానికి నీవు వచ్చి నాయనా రక్షణను మాకు అనుగ్రహించిన దైవం నీకే స్తోత్రాలు. నీవు లేకపోతే మేము లేం. నీవు నాయన మా జీవితంలో కార్యం చేయలేకపోతే, నాయన నువ్వు మా జీవితంలో కార్యం చేయకపోతే మేము బ్రతికిలేము నాయన. అయ్యా మమ్మల్ని విడిపించావు, విమోచించావు, అద్భుతమును జరిగించినావు. అందువల్ల నీకు స్తోత్రం. ఉదయకాలం ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు మాకు నీవు తోడుగా ఉండినందుకు నీకు స్తోత్రం. నీ వెలుగు మా కుటుంబాలను నువ్వు ప్రకాశమానముగా ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నా. నీకు వందనాలు. ఉదయకాలం ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడినందుకు నీ స్తుతిస్తున్నా. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ, నీ ఘనతను చెల్లిస్తూ, నీ కృపను కోరుతూ, నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆయన ఆశీర్వదించును గాక. ఆమెన్ చెప్పండి. ఆశీర్వాదం వద్ద దేవుని ఆశీర్వాదం.